ఈవినింగ్ స్నాక్‌లోకి టేస్టీగా ఉండేలాగా, పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఆలు కట్లెట్‌ని చూపించేస్తాను. ఆలుని ఉడికించిన తర్వాత చల్లారాక స్మాషర్‌తోని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తగినంత కారం, ఉప్పు, గరం మసాలా, 4-5 టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రమ్స్‌ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలుని బాగా మిక్స్ చేసిన తర్వాత 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్‌లోకి 1 టేబుల్ స్పూన్ మైదా వేసేసుకొని వాటర్‌ని వేసుకొని కొద్దిగా అంత పల్చగా వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ముద్దలాగా తీసుకొని చేయికి ఆయిల్‌ని రాసుకొని ఇలా కట్లెట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మైదా పిండిలోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత పక్కకున్న బ్రెడ్ క్రమ్స్‌లోకి వేసేసుకొని కోట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్‌ని అంతా బాగా కోట్ చేసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. తగిన నెయ్యి చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్‌లోకి వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే ఆయిల్ నుంచి తీసేసి తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది.